మై ఛానల్. ఏంటి ఈ పుస్తలు చూపిస్తున్నావు అంటే, రాములోరి కళ్యాణం కాబట్టి పుస్తలు చూపిస్తాను. ఎందుకంటే మీరు కూడా అవి చూసి చాలామంది బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి. మీకు ఒకటి చెప్పనా, మనము కళ్యాణం చూడడమే అదృష్టం, అది ఎవరి కళ్యాణమైనా. అండ్ సీతారాముల వారి కళ్యాణం చూడడం ఇంకా 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 అదృష్టం. మీ లైఫ్లో జరిగే ఒక మంచి ఈవెంట్ అంటే అది సీతారాముల కళ్యాణం అని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆలోచించండి, సీతారాముల కళ్యాణం ఎన్ని ఇయర్స్, యుగ యుగాల నుంచి నడుస్తుంది. ఇంకా మనం ఆ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటేనే అది మన అదృష్టం. మనకి దొరికే ఈ అదృష్టాన్ని మీరు కూడా చూడండి అండ్ చూసి తరించండి. మీరు కూడా పుణ్యం తీసుకోండి, నాకు కూడా పుణ్యం ఇవ్వండి. సో ఇలా మనం మంచిగా వీడియోస్ చూస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అన్నీ చేయండి. మీరు ఎంత బూస్టప్ ఇస్తే మాకు అంత బూస్టప్ ఉంటుంది. నా వీడియోస్ ఇంకా మీ దగ్గరకు వస్తాయి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను మీకు ఇంకా ఇంకా బ్యూటిఫుల్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి పుస్తమెట్టలండి. పుస్తమెట్టలు నల్ల పూసలు అనమాట, అమ్మవారికి వేసేటివి. ఇవి మనం చూడడమే మన అదృష్టం అండ్ చూసి దాని బ్లెస్సింగ్స్ మనం తీసుకోవడం ఇంకా ఇంకా అదృష్టం. సో అందుకే నేను స్పెసిఫిక్గా ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే మా కమ్యూనిటీ హాల్లో వాళ్ళ జరిగే సీతారాముల కళ్యాణం గురించి వీడియో పెట్టేశాను. సో మీరు మంచిగా చూసి మీకు ఏ పార్ట్ నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కళ్యాణంలో పుస్తమెట్టల దాకా వచ్చేసింది. బట్ భద్రాచలంలో పుస్తమెట్టలు అయ్యి పుస్త కట్టాక ఇక్కడ మనం పుస్త కడతాము. సో అలా కంపల్సరీ పంతులు గారు టైమింగ్స్ చెక్ చేసుకొని అలా కంటిన్యూ చేస్తారనమాట. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పుస్తమెట్టల దాకా వచ్చేసింది. ఇక్కడ మంచిగా చేస్తారండి పూజ. మొత్తం క్లియర్గా పూజ చేస్తారు, హారతిస్తారు, ఎవ్రీథింగ్. అండ్ పూజ చేశాక ప్రసాదం కూడా ఇస్తారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆ పుస్తమెట్టలు వేస్తున్నారు పంతులు గారు. పుస్త వేసేటప్పుడు అమ్మవారిని చూడాలి, ఎంత బాగుందో. నేను అంత క్లియర్గా క్యాప్చర్ చేయలేకపోయాను, ఇక్కడ చాలా మంది ఉండే. సో అందుకే నేను అంత క్లియర్గా అమ్మవారిని క్యాప్చర్ చేయలేదు. బట్ మీరు ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. నేను అమ్మవారిని, అయ్యవారిని ఎంత బాగా వీడియో తీశాను, వాళ్ళని క్లియర్గా మీకు చూపించాను. వాళ్ళు అయితే ఎంత ముద్దుగా ఉన్నారో. ఈ ప్రాసెస్ అంతా అయ్యే టైంలో మనకి చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అండ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్లో ఎలా ఉంటుంది, ఎలా ఈ పూజ చేస్తారు అని మంచి క్లియర్ వివరించి మంచిగా చెప్పారండి. సో పంతులు గారు అయితే చాలా అంటే చాలా బాగా చెప్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళు దండలు పట్టుకొని ఎలా ఆడుతున్నారో చూడండి. ఆ పూజ చేసేటప్పుడు ఆ వీడియో తీస్తుంటే నాకే ఒక సెకండ్ అనిపించింది, ఎంత హ్యాపీగా చేస్తున్నారు వాళ్ళు కూడా అండ్ ఎంత ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ మీరు చూసుకుంటే దేవుణ్ణి చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. మంచిగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో, అమ్మవారితో, హనుమంతుడితో ఎంత ముద్దుగా ఉన్నారంటే అమ్మవారిని చూస్తేనండి 2 కళ్ళు సరిపోలేదు. అసలు అంత ముద్దుగా రెడీ అయింది. మంచి ముక్కు పొడక పెట్టుకొని మంచిగా రెడీ అయింది. నేను మీకు ఎండింగ్ వీడియో వరకు చూడండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంతమంది ప్రజలు అందరూ పూజ కోసమే వచ్చారు. ఎంత ఎండ కొడుతుందండి, ఆఫ్టర్నూన్ టైం కదా, చాలా వేడి ఉండే. బట్ స్టిల్ అంత ఎండలో, అంత వేడిలో, ఎంత కూలర్స్ ఉన్నా కూడా అంత హీట్లో అంత మంచిగా పూజ చేయడం కూడా ఒక పెద్ద టాస్కే. బట్ స్టిల్ వాళ్ళు అక్కడ ముందటికొచ్చి చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎంత హ్యాపీగా చేస్తున్నారు. వాళ్ళంత హ్యాపీగా చేస్తుంటే మాకే మస్తు అనిపించింది. అసలు చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలి, మంచిగా పూజ చేయాలి దేవుడికి అని అనిపించింది. సో ఇదైతే లాస్ట్లో ఎండింగ్లో నేను బ్లెస్సింగ్ తీసుకుంటున్నాను, నేను మా చిన్న పాప. సో బ్లెస్సింగ్ అయితే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని మీకు కూడా తెలుసు. అండ్ ఇక్కడ మంచిగా అక్షంతలు అవన్నీ వేసుకుంటున్నాము. సో ఎవరైనా లాస్ట్లో అయితే అందరూ మంచిగా పూజకి అటెండ్ అయిన వాళ్ళు పూజ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే అమ్మవారిని చూడండి ఎంత ముద్దుగా ఉందో. మంచిగా ముక్కు పొడక పెట్టుకొని మంచిగా క్యూట్గా రెడీ అయింది. మంచిగా అన్నీ వేసుకొని ఎంత ముద్దుగా రెడీ అయిందో. అసలుకి అమ్మవారిని చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోలేదు నాకు.
నాకైతే అమ్మవారిని మస్త్ అంటే మస్తు ఇలా ఉంటే చాలా ఇష్టము. అమ్మవారిని చూడాలి అని అనుకున్నాను, వెళ్ళి చూశాను. సో తర్వాత ఫాలోడ్ బై లంచ్ అండి. లంచ్ చూడండి ఎంతమంది వచ్చారంటే ఆల్మోస్ట్ 2000-3000 మెంబర్స్ దాకా వచ్చారు. సో అసలు ఫుడ్ అయితే ఇంకో తీసుకెళ్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, సర్వ్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళైతే వస్తున్నారు, పెట్టుకుంటున్నారు, వెళ్తున్నారు. మేము కూడా కొంచెం సర్వ్ చేసాము. అందరూ చేస్తారండి, ఎవ్రీ వన్ విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్. నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుందో, అందరూ కలిసి మంచిగా ఈవెంట్ చేసుకుంటారు. అసలు ఈ ఈవెంట్ అయితే మస్త్ అనిపిస్తుందండి. నిజంగా మనమైతే నార్మల్ మ్యారేజ్ కన్నా అంత ఎంజాయ్ చేస్తామో లేదో కానీ ఈ మ్యారేజ్ చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ నైట్ ఇదైతే ఊరేగింపండి. మేమైతే రాముల వారిని ఊరేగించాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు మీకు క్లియర్ వ్యూగా కనిపిస్తుంది చూడండి, ఒక్కొక్కరిని ఎంత ముద్దుగా ఉన్నారో. రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణ వారు అండ్ హనుమంతుడిని కూడా తీశాను. ఇక్కడ మీరు చూసుకుంటే అందరినీ క్యూట్గా ఉన్నారని చెప్పేసి మంచిగా వీడియో తీశాను. సో వీడియో తీసేటప్పుడు వాళ్ళ ఫేస్ చూడాలి, అమ్మవారిది, అయ్యవారిది. అసలు ఎంత బాగా అనిపించిందో. అమ్మవారిని చూడండి అండ్ అయ్యవారిని చూడండి, ఆ దిష్టి చుక్క కూడా ఎంత బాగా కనిపిస్తుందో. రాముల వారు అంత అందంగా ఉన్నారు. రాముల వారిని చూడడానికి 2 కళ్ళు అస్సలు సరిపోలేదు. అండ్ ఇక్కడ చూడండి హారతి కూడా ఇస్తున్నారు. మీకు అవన్నీ క్లియర్గా కనిపించాలని నేను వీడియో తీశాను. అండ్ ఇక్కడ ఊరేగింపు చేస్తారు ఎవ్రీ టైం. సో ఈవినింగ్ అయితే ఊరేగింపు ఉంటుంది. మార్నింగ్ వన్స్ కళ్యాణం అయ్యాక ఫాలోడ్ బై లంచ్ ఉంటుంది, కొంచెం బ్రేక్ ఇస్తారు. తర్వాత ఈవినింగ్ ఇక్కడ ఊరేగింపు చేస్తారు. వడపప్పు, పానకము అన్నీ పెడతారు, మంచిగా చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఊరేగింపుకైతే లారీ మీద ఎక్కించేశారు. సో ఎక్కించి అక్కడ నుంచి తీసుకెళ్తారనమాట, కొంచెం డిస్టెన్స్ తీసుకెళ్తారు. అండ్ ఇలా వాటర్ పోసి మంచిగా హారతి ఇచ్చి మంచిగా తీసుకెళ్తారు. ప్రసాదము అవన్నీ పెడతారు, పెట్టి పూజ చేసి ఎండింగ్లో తీసుకెళ్తారు. సో డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రియా వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ కొట్టండి ప్లీజ్, కొట్టండి. సబ్స్క్రైబ్ ఇస్తే మీరు